ముఖ్యమంత్రి గారు అంటే బలప్రదర్శనతో కాదు బ్రెయిన్తో పనిచేయాలనేది చాలా ఇంపార్టెంట్. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన సుప్రీంకోర్టు తీర్పు మధ్యలోనే లేచి అసెంబ్లీలో మాట్లాడడం అనేది యావత్తు మాల సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకు ఈయన ఇట్లా చేసుకున్నాడంటే కాన్స్పిరసీ అందులో దాగి ఉందనేది మాలలు చాలా పెద్ద ఎత్తున హట్ అయ్యారు. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని బతుకుతూ భారత రాజ్యాంగం విలువ సమాజానికి తెలుపుతున్న ఏకైక సమాజం అది మాల సమాజం. కానీ అక్కడ ఏమి చూడకుండా డైరెక్ట్గా ఇది నా జీవిత ఆశయం, నా కోరిక నెరవేరింది, నేను ఈ దళిత ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల నా జన్మ ధన్యమైందని చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క తెలివితేటలు చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు చదువురాని దద్దమ్మలే మొత్తం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారని అర్థమైపోయింది. ఇలా టోటల్గా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ లెక్కలు, వీళ్ళ చిత్తు పేపర్లు, ఆ బీఆర్ఎస్ పాలన చూసిన అట్లే ఉన్నది. మొత్తం తప్పు లెక్కలు. కనీసము ఒక మామూలు క్లర్కుకి ఇస్తే ఈ లెక్కలు చేసి చూపిస్తారు. ప్రతి ఒక్క తప్పు చేసి జబ్బలు దరుచుకొని అసెంబ్లీ సాక్షిగా చట్టసభల్లో మీ పరువు ప్రతిష్టలు పరువు తీసుకొని సమాజంలో మీ పరువు తీసుకుంటా ఉన్నారు. మీ జబ్బలు దరుచుకోవడానికి, మీరు వీరులు కావడానికి, సూర్యుడు కావడానికి కాదు. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారంగానే కోర్టులు నడుస్తాయి, శాసనసభలు నడుస్తాయి, పార్లమెంటులు నడుస్తాయి. ఇక్కడ టోటల్ ఈ దేశం నడుస్తుంది. అట్లా కాకుండా మీ సొంతంగా నా జీవిత ఆశయం ఇది, నా జీవిత ఆశయం అది అని మీ ఇష్టం వచ్చినటువంటి ప్రళయబాలు పేరడం వల్ల మీకు తాత్కాలిక ఉపశమనం పొందొచ్చు, మీకు పాలాభిషేకాలు జరగవచ్చు. కానీ తరువాత మాలలందరూ కలిసి తెలివితేటలతో ముందుకోయి మిమ్మల్ని మట్టి కనిపించే పరిస్థితి వస్తుంది, అటు రాజకీయంగా ఇటు చట్టపరంగా. కాబట్టి మీరు జాగ్రత్తగా టెక్నికల్గా ఆ పాయింట్లన్నీ చూసుకోకపోతే సభ్య సమాజం మామూలు వ్యక్తుల చేతిలో చిత్తయిపోక తప్పదు. మీరు ఏమనుకుంటారంటే మేము మా అంతా మేధావులు ఎవరు లేరు, ఇక మాదిగలో మందబలం ఉంది కాబట్టి మాకు ఓట్లు పడతాయి. మాకు ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కొడంగల్లో మాదిగల జనాభా ఎక్కువ, ఇక్కడ బట్ట విక్రమార్కకు మాదిగల జనాభా ఎక్కువ. గుడ్డిగా గెలిచిపోవాలి, మనం ఎన్ని తప్పులు చేసినా గెలవాలి అనేది కోరికతో మీరు చేసినటువంటి తప్పులను పూర్తిగా వ్యతిరేకిస్తూ మాలల చేతిలో మీరు అడుగడుగున అవమానాల కావాల్సిందే. చట్టం ప్రకారం మిమ్మల్ని ఇరికియడానికి మా వాళ్ళంతా రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మందకృష్ణ మాదిగకు తగిన శాస్త్రి జరిగింది. ఖచ్చితంగా ఆయన కోరిక ఉల్టా అయిపోయింది. ఇలా అటు బీజేపీ ఇటు మాదిగలు దూరం ఇచ్చి తగిన శాస్త్రి పాపం అనుభవించేటువంటి పరిస్థితికి మందకృష్ణ వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు కూడా తొందరపడితే ఖచ్చితంగా అందరి మధ్యలో వాస్తవ పరిస్థితులు జరిగిన తర్వాత మీరు నాలుకే గరుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాజ్యాంగాన్ని చదవండి. మాలలు 6 నెలలుగా మేము మీటింగులు పెడుతూ లక్షల మందిని జామ చేసి జింకన గ్రౌండ్ లో ఇలా పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టి భారత రాజ్యాంగం గురించి చెప్తే మీ ముఖాలకు ఎన్నడూ కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. మేము ఏం చెప్పినామని కూడా చూడలేదు. 341 ఆర్టికల్ ఏం చెప్తుందో చూడలేదు. మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తుందో చూడలేదు. అసలు హోమోజీనియస్ గ్రూప్ అంటే ఏందో చూడలేదు. అంటే ఒక్కరి కన్నా ఆ అసెంబ్లీలో రాజ్యాంగం చదివినటువంటి చరిత్ర కానీ చదవాలన్న ఇంట్రెస్ట్ కానీ లేదు. ఎక్కడ పోయి దోపిడీ చేద్దాం, దోసుకుందాం, ఆర్భాటం, హంగామా, మొత్తం దొంగ బుద్ధులే తప్ప ఒక్కరికైనా రాజ్యాంగం మీద అవగాహన లేకపోవడం సిగ్గుతో తలదించుకుంటూ మాలలు మిమ్మల్ని అడుగడుగు నిలదీస్తారు. రాజ్యాంగం ప్రకారంగా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి మేము ఎల్లవేళలా సైనికులుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మాలలు ఇక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ రిజర్వేషన్లు, వీళ్ళ ఇచ్చే ఉద్యోగాలు, వీళ్ళ ఇచ్చే మెతుకులకు మనం ఆశపడలేదు. బాబాసాహెబ్ నిర్మాణం చేసినటువంటి ఈ రాజ్యాంగం ఈ దేశంలో మనము సైనికులుగా పనిచేస్తాం. ఎవరి మెతుకుల కోసం ఆశపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళంతా కార్యాచరణ తీసుకుంటారు. మాలలు దేశం కోసం పనిచేస్తాం, ఈ దేశం నిర్మాణం కోసం పనిచేస్తాం తప్ప ఎవరి కోసమో ఎవరి కాళ్ళ మీద పడి బతకాల్సిన అవసరం మాకు లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో భారతదేశంలో మొట్టమొదటిసారి తప్పు చేసిన నరేంద్ర మోడీ భయపడ్డాడు. కానీ అన్యం పుణ్యం తెలిసి తెలియని రేవంత్ రెడ్డి పప్పులో కాలేసిండు. ఇవన్నీ భవిష్యత్తు రోజుల్లో మీ పాపం పండేటువంటి రోజులు వస్తాయని తెలియజేసుకుంటూ, సమయం అతీతం కావడం వల్ల ఇంకా అనేక విషయాలు మా వాళ్ళు మాట్లాడతారు. లెక్కలని చెప్తా ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి చెంప చెల్లు అనేలా మా వాళ్ళు లెక్కలు చెప్పారు. ఆ లెక్కలు కానీ రోస్టర్ పాయింట్లు చూసి ఇక అసెంబ్లీ మీ ఎంతమంది, మీ తెలివితేటలు ఏంది, మీ ఐఏఎస్లు ఏంది, మీ మంది ఏంది, మీ మార్బలం ఏంది, మీ బుద్ధి ఏంది, మా వాళ్లకు ఒక్క రోజులో మీరు దొరికిపోయారంటే
మీరు ఎంత అజ్ఞానులు అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది. జాగ్రత్త ఉండాలని హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా అడుగడుగున మిమ్మల్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, మీ తోలు తీస్తామని తెలియజేసుకుంటాం. జై హింద్, జై భీమ్, జై భారత్.